గుంటూరులో మహిళపై దాడి ఘటన పొలిటికల్ మంటలు రేపుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ముఖ్యంగా అంబటి గల్లా మాధవి మధ్య మరోసారి అగ్గిరాజేసింది. నిందితులను ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేశారని అంబటి ఆరోపిస్తే నిరూపించకుంటే పరువు నష్టం కేసు వేస్తారంటూ హెచ్చరించారు గల్లా మాధవి. ఇంతకీ గుంటూరులో ఏం జరుగుతోంది? గుంటూరు కారం 2.0 అన్నట్లుగా ఇక్కడి రాజకీయం నడుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి గతంలో తన ఇంటిపై దాడి చేయించారని ఇప్పటికే రగిలిపోతున్న అంబటి రాంబాబుకు కొత్త వెపన్ దొరికినట్లయింది. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి చేసిన ఘటనపై ఇప్పుడు అంబటి వర్సెస్ గల్లా మాధవిగా మారింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దాడి జరగ్గానే కేసు పెట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని, రాజీ చేసే ప్రయత్నం చేశారని అంబటి విమర్శిస్తే ఏదో అక్కడే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారని అంబటికి కౌంటర్ ఇచ్చారు మాధవి. అమానవీయమైన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి బాధితులు విషయాన్నంతా మరోసారి చెప్పారు. తమ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా చూపించారు. అయినా ఆమె కేసు రిజిస్టర్ చేయలేదు. స్థానిక శాసనసభ్యురాలు ఈ వ్యవహారంలో స్థానిక శాసనసభ్యురాలు పాత్ర ఏమిటి అనే అంశంపై కూడా పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలి. అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి, ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా, దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా, లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. వీడియోలు బయటకు వచ్చాక గత్యంతరం లేక కేసు నమోదును ఎమ్మెల్యే ఆదేశించారని అంబటి విమర్శించగా, ఏ ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారో చెప్పాలంటూ సవాల్ చేశారు గల్లా మాధవి. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బాధితులకు వెంటనే న్యాయం చేయడంలో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. బాధ్యులైన తేలిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ఎంతటి రాజకీయ హోదా ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశం సమాజానికి వెళ్ళాలి. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. ఇది చాలా తప్పు. నేను ఈ కథనాన్ని, మీరు ఇచ్చిన ఈ కథనాన్ని బేస్ చేసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని బేస్ చేసుకొని నేను మీ మీద కేసు వేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక మహిళ నిజంగా ఎంతో దారుణానికి గురైన పరిస్థితిని కూడా ఇంత హేయంగా వాడుకోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఆ మహిళలందరూ మీ మీద రాళ్లు రువే పరిస్థితికి తెచ్చుకోకండి. ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు వ్యవస్థను టీడీపీ ప్రభావితం చేస్తోందని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు పేర్ని నాని. ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో రోజుకొక సంఘటన, గంటకొక సంఘటన జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే గానీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్డ్ అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాలి. ఎమ్మెల్యే చెప్తే కానీ లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా?
మరోవైపు గుంటూరు బాధితురాల్ని పరామర్శించారు వైసీపీ మహిళా నేతలు. కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి చేసిన ఘటన మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవిని టార్గెట్ చేశారు. ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నించడం సిగ్గుచేటు. 17వ తేదీ సాయంత్రం వరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అంటే సెటిల్మెంట్కి ప్రయత్నించారు. నిజంగా చేయలేదు అంటే మీ ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. మీరు చేశారో లేదో ప్రజలకు తెలిసిపోతుంది. టీడీపీ నేతలు రౌడీలా వ్యవహరిస్తున్నారని, బీహార్ కంటే దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయంటూ విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. గల్లా మాధవి సెటిల్మెంట్ కు ప్రయత్నించి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహిళపై దాడి ఘటన వైసీపీ వర్సెస్ గల్లా మాధవిగా మారింది. ఎమ్మెల్యే టార్గెట్ గా వైసీపీ నేతలంతా విమర్శలు గుప్పిస్తుంటే మాధవి నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. గుంటూరులో రాజకీయ సెగలు రేపుతున్న ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.